కాలగర్భంలో ఎన్నో రహస్యాలు, చరిత్ర పుటాలు తిరిగేస్తే నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడతాయి. అలాంటి ఒక విచిత్రమైన కథే ఈ యోగాభిసారిక పరిణయం. అభిసారికకి అప్పుడు 4 ఏళ్ల వయసు. ఆ రోజు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తుంటే ఆయన చెయ్యి పట్టుకుని ఆపి వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో, డాడీ ఆఫీస్కి వెళ్ళొద్దు, నిన్ను కారు గుద్దేస్తుంది అని ఆ బుడిబుడి అడుగులతో అడ్డుపడింది. వాళ్ళమ్మ విసుక్కుంది. నాన్న నవ్వుతూ ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. కానీ అభి మాత్రం అదే మాట చెబుతూ ఏడుస్తూనే ఉంది. అమ్మా, నాన్నని కారు గుద్దేస్తుంది, రక్తం వస్తుంది, రోడ్డు మీద పడి ఉన్నారు అంటూ కాసేపట్లోనే ఎటువైపో శూన్యంలోకి చూస్తూ చెప్తోంది. అమ్మ కోపంతో తనని 2 కొట్టింది. కానీ కాసేపటికే ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ ఎత్తిన స్వప్న ఉన్న చోటనే కుప్పకూలిపోయింది. అభి చెప్పింది అక్షరం పొల్లుపోకుండా జరిగింది. నిండా 5 ఏళ్లు లేని అభికి జరిగే ప్రమాదాల గురించి ఎలా తెలుస్తోంది, ఎలా చెప్పగలుగుతోంది? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.